చాలా పెద్దది ఆ లోకం. అమ్మ బాబా ఈ నీలలోకం ఏమిటని అడిగితే ఈయన సూర్యపుత్రుడు ఛాయామార్తాండ సంభూతుడు శనైశ్చరుడు అనగానే వెంటనే దండం పెట్టాడు ఆయన. శనిగారికి వెంటనే దండం పెట్టద్దు మరి. అందులో రేపు రోజునకు ఆయనే అధిష్టాన దేవత. ఈయన చూసి భయపడక్కర్లేదు ఆయన, ఈయన చాలా గొప్పవాడు. కానీ పాపము చేసిన వాళ్ళకి మాత్రమే శని దోషములు తగులుతాయి. పూర్వం సూర్యుడి భార్య సంధ్యాదేవి సూర్యుడి కాంతి భరించలేక తన నీడకి ప్రాణం పోసింది. ఆ నీడని సంస్కృతంలో ఛాయ అంటారు. ఆ ఛాయాదేవికి సూర్యుడికి ఈయన పుత్రుడై పుట్టాడు. సూర్యుడికి ఛాయాదేవికి ముందేమో సావర్ణి మనువు, ఆ తరువాత ఇదిగో ఈ శనైశ్వరుడు పుట్టుకొచ్చారు. తరువాత తపతి అనే ఒక నదం పుట్టుకొచ్చింది, నది పుట్టుకొచ్చింది అనమాట. ఈ విధంగా ముగ్గురు సంతానంలో ఈయన శనైశ్వరుడు. ఈయన కూడా చిన్నప్పుడే కాశీక్షేత్రానికి వచ్చి తన పేరు మీదుగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అది శనైశ్వరుడి చేత ప్రతిష్ఠింపబడిన శనైశ్వరేశ్వర లింగం. ఆ తపస్సు సామాన్యులు చెయ్యలేరు. అప్పుడు శివుడు మెచ్చుకుని నువ్వు బలమైన గ్రహం అవుతావు, నీకు ఎవడైనా దడిసి దండం పెట్టవలసిందే, చిన్నా చితగా కష్టం కలిగితే శనిలా పట్టుకుంది అని అందరూ నిన్నే తలుచుకుంటారు, మిగతా గ్రహాల కంటే నిన్ను బాగా తలుచుకుంటారని వరం ఇచ్చాడు. అందుకే చూడండి, ఎవడి మీద కోపం వస్తే శనిగళ్ళ తగిలేడురా అంటారు. ఆ రకంగా భయంతోనూ భక్తితోనూ ఆయన తలుచుకోకుండా ఎవడో ఉండరు. నవగ్రహాలు రోజు అక్కడే ఉంటాయి కదా, రోజు దండం పెడతారా? శనైశ్వరుడి పేరు మీదుగా, శనైశ్వరుడి పేరు మీదుగా శనివారం వస్తే మాత్రం తెగ ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు చేసి దీపాలు పెడతారు. అందుకని నెత్తి మీద మొట్టికాయ ముడితేనే ఎవడైనా భయపడి దడిసి దండం పెడతారు అన్నమాట. కానీ రోజు దండం పెట్టండర్రా. ఆ గ్రహాలే గొప్పవి. శనైశ్వరుడికి శనివారం నాడు దోష నివారణ కోసం ప్రత్యేకంగా నమస్కరించండి, దీపాలు వెలిగించండి, నిత్యము పూజించండి. అప్పుడు మనకి భయం ఉండదు. శనైశ్వరుడి యొక్క లింగం ఇప్పటికి కూడా కాశీలో ఉన్నది. శనైశ్వరేశ్వరం దృష్ట్వా వారాణస్యాం సుశోభనం శనిబాధ నజాయేత శనివారే తదర్చనాత్ అని 127వ శ్లోకం, అధ్యాయం 27. కాశీఖండంలో 27వ అధ్యాయంలో 127వ శ్లోకాలు చెప్పారు. ఇక్కడ విశేషం చెప్పనా? చాలా గొప్ప అద్భుతమైన శ్లోకం ఇది. శనివారం నాడు కాశీకి వెళ్ళినవాడు కాశీలో ఈ శనైశ్వరేశ్వర లింగమును చూచి పూజించి అక్కడ దీపం వెలిగిస్తే అటువంటి వాడికి జీవితంలో ఎప్పుడూ ఏలినాటి శని దోషం ఉండదు, శని దోషం ఉండదు, అష్టమ శని దోషం ఉండదు. యావజ్జీవితం శనైశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతారు. ఒకవేళ శనివారం నాడు కాశీ వెళ్ళలేకపోతున్నాం, మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఉన్న నవగ్రహాల్లో శనైశ్వరుడి సన్నిధానంలో దీపం పెట్టి ఈ శ్లోకం చదువుకుంటే కూడా మీకు కాశీ వెళ్ళి శనైశ్వరేశ్వర లింగాన్ని చూడటం వల్ల వచ్చే ఫలితం పొందుతారు. ఏమిటి ఆ శ్లోకం చెప్పండి అందరూ. శనైశ్వరేశ్వరం దృష్ట్వా వారాణస్యాం సుశోభనం శనిబాధ నజాయేత శనివారే తదర్చనాత్ విశ్వేశాత్ దక్షిణే భాగే శుక్రే స్యాత్ ఉత్తరేణ హి శనైశ్చరేశం అభ్యర్చ్య లోకేత్ర పరిమోదతే. ఈ శ్లోకాలు అక్కడ చదువుకుంటే మంచిది. శనైశ్వరేశ్వరుడి యొక్క లింగాన్ని కాశీలో చూసినటువంటి వాడు శనివారం నాడు అర్చించిన వాడు శనిబాధ పొందాడు. విశ్వేశ్వరుడికి దక్షిణ భాగంలో, శుక్రేశ్వరుడికి ఉత్తర భాగంలో ఈ శనైశ్వరేశ్వరుడు ఉన్నాడు. ఆయన్ని చూచిన వాళ్ళు పరమానందం పొందుతారు, సుఖం పొందుతారు. ఈ శనైశ్వరేశ్వరుడి యొక్క గ్రహం నువ్వు చూస్తున్నావు అంటూ ఉండగా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయింది ఈ పరమ పవిత్రమైన విమానం. అక్కడి నుంచి వాడు ముందుకెడితే అరుంధతి నక్షత్రం కనపడిందండోయ్. అరుంధతి, వశిష్ఠుడు, సప్త ఋషుల యొక్క మండలం కనపడింది. ఆహా, నువ్వు చెప్పకపోయినా అర్థమైపోయింది వీళ్ళు సప్త ఋషులని అన్నాడే. ఎందుకంటే 7 కనపడతారు. అందున అరుంధతి నక్షత్రాన్ని భరిత భక్తితో చూసి నమస్కరించాడు. పెళ్లిలో ప్రత్యేకంగా ఇది చూపిస్తారు. నా పెళ్లిలో కూడా అరుంధతి నక్షత్రం చూశాను అన్నటువంటి శివశర్మ గారు బతికున్నప్పుడు. ఆ రోజుల్లో పెళ్లి జరిగినప్పుడు ఆయన కూడా అరుంధతి నక్షత్రం చూశాట. సప్తఋషిలోక వర్ణన క్లుప్తంగా ఎందుకు చెప్పారంటే, సప్త ఋషులంతా కాశీ వచ్చారు. వాళ్ళు కూడా తమ పేరు మీదుగా
లింగాలు ప్రతిష్ఠించారు. అందుకే అరుంధతీశ్వర లింగం, వశిష్ఠేశ్వర లింగం, అగస్త్యేశ్వర లింగం, ఆంగిరసేశ్వర లింగం అన్నీ ఉంటాయి అక్కడ. అంటే దీన్ని బట్టి నక్షత్రములుగా మారినవారు, గ్రహములుగా మారినవారు, దిక్పాలకులుగా మారినవారు